అష్టదిబ్బందిని ఏర్పడుతూ ఉంటుంది, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ఒక పనికి ముందుకు వెళ్ళలేము. అలానే నీరసంగా ఉంటుంది, మొహం అంతా మల్లబరిపోతూ ఉంటుంది. అలానే కోళ్ళమొహం ఏర్పడి కోపదారితనంగా ఎక్కువ ఉంటుంది, ఒక చోట ఎక్కువ ఉండాలనిపించదు, ఒక పని చేయాలనిపించదు, సంపాదనలో వెసులుబాటు ఉండదు, ఆరోగ్య సమకూరదు, ఎవరితో మాట్లాడదాం వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు, భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్యన అన్యోన్యత తగ్గిపోతూ ఉంది. ఇలాంటి అన్నీ కూడా సిమ్టమ్స్. పెద్దవాళ్ళ మాట అంటే లెక్కలేనితనంగా ఉంటుంది. మనకి మనంగా అసలు కోల్పోతూ ఉంటాం అనమాట. ఏ పని చేసినా ఎదురవుతున్నిద్ది. అంటే ఆ పని జరగదు. ఇలాంటి సిమ్టమ్స్ మీలో ఏమైనా ఉన్నాయంటే గనక ఖచ్చితంగా గమనించుకోండి. మనకి ఏదో జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఎక్కడైనా సరే నాలాంటి గురువుల దగ్గర సంప్రదిస్తే మనకి పరిష్కార మార్గం అనేది కూడా చూపించేదానికి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్రము పఠన చేసుకోవాలి. అది ఎలా అంటే ఉదయాన్నే లేచి ఒక రాగి పాత్రలో కానీ రాగి గాసులో కానీ నీరు తీసుకోవాలి. లేదు అంటే కనుక ఒక స్టీల్ దాంట్లో అయితే కొంత లేనప్పుడు స్టీల్ దాంట్లోనే తీసుకోవాలి. తీసుకొని దత్తాత్రేయ స్వామి వారి మంత్రం పఠన చేసుకోవాలి. పఠన 11 సార్లు చేసిన తర్వాత ఆ నీటిలో మనం ఇలాగా ఊదాలి. 11 సార్లు ఊదిన తర్వాత ఆ వాటరు ఇంటి నిండా చల్లుకొని ఆ వాటర్ని మనం సేవించాలి. ఆ వాటర్తోనే మనము స్నానం ఆచరించాలి. దీనితో ఇంకొకటి ఏంటంటే మనకి మీరందరికీ తెలిసే ఉంటుంది, రేగి పళ్ళు అని దొరుకుతాయి. ఆ రేగి పళ్ళ ఆకు ఉంటుంది. ఆ రేవి చెట్టు అంటారు. రేగి గంగరెగ్గ అయినా పెద్ద రెగ్గైనా హైబ్రిడ్ రెగ్గ అయినా చిన్న రెగ్గైనా కూడా ఆ రేగి పళ్ళు ఆకు అయితే మనకి 360 రోజులు దొరుకుతుంది. ఈ రోజుల్లో మన అదృష్ట శాస్తు ఈ మధ్యన ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా మనకి పూజా స్టోర్స్లోను ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఈ యొక్క మనకి ఈ రేగిపళ్ళు చూర్ణం అనేది దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు తీసుకొచ్చుకొని ఆ రేగిపళ్ళు చూర్ణం కానీ ఆకులు కానీ కొన్ని బాయిల్ చేయాలి. ఆ వాటర్ అంటే బాయిల్ చేసే వాటర్లో ఈ ఆకులు కానీ చూర్ణం కానీ కొంత వేసి అవి బాయిల్ చేసినటువంటి వాటర్ని మనం సేవించిన ఆ బాయిల్ చేసిన వాటర్ని మనము స్నానం చేసినా కూడా మీకు మొదట్లో మనం అనుకున్నటువంటి చెడు క్రియలు అనుకున్నాం కదా, అది కొంతమేర పోయేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. దీనికి ₹1000 ఖర్చు పెట్టి గురువుల దగ్గరికి వెళ్ళే పని కానీ, ₹1,00,000 ఖర్చు పెట్టి మనకి ఏ ఆరోగ్యం బాగాలేదో చూపించుకునే దానికి అవసరం ఉండదు. చిన్నపాటి పరిహారంతో మనం అదృష్టం అయ్యేదానికి ఆస్కారం మెండుగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎదుటి వాళ్ళని నమ్మడం మానివేసి ఈ రకమైనటువంటి పరిస్థితిని ఏర్పడటం చాలా సుఖంగా ఉంటుంది. ఇక దీనికన్నా మించిపోయి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఉంది అంటే తప్పనిసరిగా గురువుని సంప్రదించండి.